ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. దేవుడు తన బిడ్డల జీవితంలో కార్యము చేసే దేవుడు అనే విషయం ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడు మౌనముగా ఉండే దేవుడు కాదు. ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయమున ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు. తన బిడ్డల విషయంలో ఆయన ఎన్నో మార్లు కార్యాన్ని చేశాడు. నేను కార్యం చేయగా త్రిప్పగలిగిన వాడు ఎవడు అనే విషయాన్ని కూడా ప్రభువారు మనల్ని ప్రశ్నించారు. దేవుడు కార్యం చేసే దేవుడు, పనులు చేసే దేవుడు. ఆయన చేతులు కట్టుకుని ఉండేవాడు కాదు, చేతకానివాడు కాదు. ఆయన ఏమీ చేయలేని బలహీనుడు కాదు. ఆయన కార్యం జరిగిస్తాడు. నా జీవితంలో కార్యం చేసేది ఎప్పుడయ్యా అని ఆయనను ప్రశ్నిస్తున్నావేమో. ఓపిక పట్టు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇదే మాట అంటున్నాడు. ఇదిగో నా ప్రజలు నా నామాన్ని పరిశుద్ధపరుస్తారు, అంటే నన్ను స్తుతిస్తారు, వాళ్ళు సంతోషిస్తారు. నేను కార్యం చేసినప్పుడు వాళ్ళ జీవితంలో ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఒకవేళ నీ కుటుంబంలో కూడా దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు కదా, అక్క నేను ఎంతో భక్తి కలిగి జీవిస్తున్నాను, అమ్మ నేను ఎంతో భక్తి కలిగి జీవిస్తున్నాను, ఈ దేవుని నమ్ముకొని నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించి ప్రభు కార్యాల కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఆయన మహిమ కొరకు నేను ఎదురు చూస్తున్నానని నువ్వు అంటున్నావా? అయితే నీ జీవితంలో కూడా ఆయన కార్యం చేయబోతున్నాడు. ఇది వాస్తవం, ఇది అబద్ధం కాదు. అది నీ జీవితంలో జరుగుతుంది. ఆలస్యం అవుతుందని కృంగిపోవద్దు. దేవుడు అలక్ష్యం చేసేటువంటి దేవుడు కాదు. ఆయన ఆలస్యం చేసినా దానిలో కూడా అర్థం ఉంది. ఆయన మనల్ని పరీక్షిస్తున్న సమయంలో మనం ఆయన వైపు తేరి చూడాలి. ప్రభు కార్యం కొరకు ఎదురు చూడాలి. దేవుని కార్యాలు ఎంతో అపూర్వమైనవి, ఎంతో శక్తివంతమైనవి. ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. నీ కుటుంబంలో నీ భర్త రక్షణ ఆలస్యం అవుతుందా? నీ పిల్లలు మారడం ఆలస్యం అవుతుందా? నీ కుటుంబ జీవితంలో ఆర్థిక ఇబ్బందుల విషయంలో నువ్వు సతమతం అవుతూ ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో ఉండి దేవుడిని ప్రార్థన వింటున్నాడనే నమ్మకం కోల్పోతున్నావా? దేవా నువ్వు పూనుకోవట్లేదేంటని ప్రభు కొరకు ఎదురు చూస్తున్నావా? ఒకవేళ నీ ఆరోగ్య విషయంలో ఎదురు చూస్తున్నావా? నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు జవాబు ఇవ్వట్లేదని బాధపడుతున్నావా? ప్రతి ప్రార్థనకు జవాబు దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రతి కన్నీటి బుట్టును దేవుడు చూస్తున్నాడు. కొర్నేలితో ప్రభు అన్నాడు, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు నా దగ్గర జ్ఞాపకార్థంగా వచ్చాయ్యా. ఏ ఒక్కటి పొల్లు పోకుండా దేవుని దగ్గరకు అన్నీ చేరుతున్నాయి. ఆయన ఏమీ మర్చిపోయే దేవుడు కాదు. ఆయనకు మతి మరుపు లేదు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డనన్నా మర్చిపోతుందేమో, కానీ ఆయనను మర్చిపోయేవాడు కాదు. ఆలస్యం అవుతుందని బాధపడొద్దు. దేవుని కొరకు ఎదురు చూడు. ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేసే రోజు వస్తుంది. అప్పుడు కూడా నువ్వు ఈ యాకోబు సంతానం వలె, ఇశ్రాయేలు ప్రజల వలె ఆయనను స్తుతిస్తావు, ఆయన నామాన్ని పరిశుద్ధపరుస్తావు, ఆయన గొప్పతనాన్ని చాటి చెప్తావు. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో ప్రజల ముందు నువ్వు తేట తెల్లని చేసే రోజు ఖచ్చితంగా వస్తుంది. నా జీవితంలో కూడా అలాంటి కార్యాలు ఎన్నో జరిగాయి. నేను కూడా చాలా సందర్భాల్లో దేవుడు ఆలస్యం చేస్తుంటే, ఏంటి ప్రభువా కార్యం ఎప్పుడు చేస్తావయ్యా? నా జీవితంలో ఈ యొక్క సమాధానాన్ని ఎప్పుడు ఇస్తావు? ఈ యొక్క జవాబుని ఎప్పుడు ఇస్తావు? నా జీవితంలో ఈ కార్యము ఎప్పుడు చేస్తావని ఎదురు చూసుకుంటున్న సందర్భంలో ఎన్నో కార్యాలు, నేను అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యద్భుతమైన కార్యాలు నా దేవుడు ఎన్నో చేశాడు. నీకు చేస్తాడు. నువ్వు ఆయన స్తుతించే రోజు వస్తుంది. నువ్వు సంతోషించే రోజు ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీరు కార్యము చేసే దేవుడు అని మాతో మాట్లాడు. నీ బిడ్డలు నీ కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉండగా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.